అందరికీ నమస్కారం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలి. ఆయన్ని మళ్ళీ జైలుకు పంపాలి. ఇది దళిత సంఘాలు చేస్తున్న డిమాండ్. నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కారణం ఏంటో మీకు కొంతవరకు తెలుసు కదా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక దళిత తన కారు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. దానికి కారణాలు ఏంటి అన్నది తెలియదు, కానీ చంపటం మాత్రం నేరం కదా, దుర్మార్గం కదా. సో ఆ రోజుల్లో అనంతబాబు ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చారు. కనీసం వైసీపీ ఈ అనంతబాబు మీద యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇప్పటికీ వైసీపీ పార్టీలో కీలక నాయకుడిగా ఎమ్మెల్సీగా ఉన్నారు. సరే, ఇదొక నేరం అనుకుంటే, ఇప్పుడు కొత్తగా ఈ కేసులో ప్రధానమైనటువంటి సాక్షులుగా ఉన్నటువంటి ఒక నలుగురిని ఒక అపార్ట్మెంట్కి పిలిచి వాళ్ళకి ప్రలోభాలకు గురి చేసే రకంగా అందరికీ తలా 3 లక్షలు ఇస్తాను, 1 లక్ష అయితే చేతిలో కూడా పెట్టారట. అడ్వాన్స్ కింద 1 లక్ష చేతిలో పెట్టేసి తలా 3 లక్షలు ఇస్తాను, ఈ కేసులో నాకు వ్యతిరేకంగా కానీ నా భార్యకి వ్యతిరేకంగా కానీ సాక్ష్యం చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళ భార్య మీద కూడా అనుమానాలతో ఈ మధ్య ఎంక్వైరీ జరుగుతుంది. విచారణ కూడా వాళ్ళ భార్య హాజరయ్యారు. ఆమె కూడా నిందితుల లిస్టులో ఉన్నారు. కాబట్టి తనకు తన భార్యకు ఇబ్బంది రాకుండా ఉండటం కోసం సాక్షుల్ని ప్రభావితం చేసే విధంగా వాళ్ళందరితో ఒక నలుగురిని పిలిపించుకొని ప్రధానమైన సాక్షుల్ని తలా 3 లక్షలు వాళ్ళతో ఒప్పించేసుకుని చాలా లక్ష రూపాయలు చేతిలో పెట్టుకొని, పైగా ఈ విషయం ఎవరికైనా చెప్తే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించారట. ఈ విషయం బయటకు వచ్చింది. ఏకంగా సుబ్రహ్మణ్యం సోదరుడు ఈ మీద కేసు కూడా నమోదు చేశారు. మొత్తానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మామూలు బెదిరించారు, భయపెట్టారు, మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని చెప్పారు, 3 లక్షలు ఇస్తామని చెప్పారు. ఆ విషయాన్ని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు అనంతబాబు ఎక్కడున్నాడన్నది పెద్దగా ఎవరికి తెలియదు. పరారీలో ఉన్నాడనేది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చెప్తున్నారు. మొత్తంగా అతను ఎక్కడున్నాడో కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు అంటే ఆల్రెడీ ఒక దళితుడిని చంపటం ఒక రకం, ఇప్పుడు ఆ కేసు నీరుగార్చడం కోసం ఇంకో నలుగురు దళితుల్ని భయపెట్టడమో బెదిరించడమో పరవ పెట్టడమో ఇది ఇంకో రకం. అనంతబాబు ప్రధాన అనుచరులు ఈ పని చేశారట అనంతబాబు ఆదేశాల మేరకు. సో ఏదైనా వివాదాల్లో ఉన్నాడు. అతన్ని వైసీపీ పెంచి పోషిస్తుంది. కనీసం పార్టీ పరమైన చర్యలు కూడా తీసుకోవట్లేదు. దీని మీద కనీసం వైసీపీ నోరు మెదపడం లేదు. ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది, నలుగురిని బెదిరించారని కేసు నమోదైంది. వాళ్ళు కూడా చెప్తున్నారు మమ్మల్ని బెదిరించారని. ఆ సాక్షులు కూడా వైసీపీ రియాక్ట్ కావాలి. కనీసం పార్టీ నుంచి అతన్ని తప్పించాలిగా, అతని ఎమ్మెల్సీ పదవిని రిజైన్ చేయమని చెప్పాలిగా. లేదు. అంటే వైసీపీ ఈ నేరాలన్నీ ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంది. చంపింది ఒక దళితుడు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉండాలి? పొద్దున్న వేస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని మాట్లాడుతుంటారు కదా, ఎలా ఉండాలి? పైగా సమర్థనీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటామంటే అచ్చకి ఇంకా దీండి అంటే వైసీపీని ఏ రకంగా మార్చదలుచుకున్నారు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పులివెందులలో ఉన్నారు. ఇవాళ పులివెందుల పర్యటన అయిపోయి బెంగళూరు వెళ్తున్నారు. కడప జిల్లాలోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్త వాళ్ళ పార్టీ నాయకుడి చేత చంపబడితే పెద్ద దస్తగిరి కనీసం పరామర్శకి వెళ్ళలేదు. చంపబడింది ఒక బీసీ బిడ్డ, మళ్ళీ వైసీపీ కార్యకర్తే. అదే కూటమోల్లో లేదో ఇంకెవరో చంపేసి ఉంటే ఈ పాటికి ఎంత రచ్చ చేసి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. అంటే తన పార్టీ నాయకులు చంపేస్తే పట్టించుకోడా, తన బంధువులు చంపేస్తే పట్టించుకోడా, తన పార్టీ నాయకులు ఎవరిని ఏం చేసినా పట్టించుకోడా. ఈ నిజానికి ఈ సుబ్రహ్మణ్యం ఎవరైతే అనంతబాబు చేతుల్లో చంపబడ్డాడు అనేటువంటిది ఆ కేసు ఉందో, ఆ సుబ్రహ్మణ్యం అతను కూడా వైసీపీ కార్యకర్తేనంట. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. అంటే తన అభిమానిని చంపేసింది తన పార్టీ నాయకుడు కాబట్టి పట్టించుకోడు. ఆ కేసు నీరు గార్చడానికి ప్రయత్నం చేసినా పట్టించుకోడు. మనం చూసాక వైఎస్ వివేక గారి కేసులో ఆ కేసు నీరు గార్చడం కోసం సాక్షుల్ని బెదిరించడం, భయపెట్టడం, అనుమానాస్పద మరణాలు ఇవన్నీ మనం చూసాం కదా. ఏదేమైనా ఒక బాధాకరమైన సిచ్యువేషన్. సో ఎమ్మెల్సీ అనంతబాబుని మళ్ళీ జైలుకి పంపాలంటే ఏం జరగాలి? అతనుకున్న బెయిల్ని క్యాన్సిల్ చేయాలి. ఆల్రెడీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతను బయట ఉండటం వల్ల సాక్షులను ప్రభావితం చేస్తున్నాడు, ప్రలోభ పెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు, కాబట్టి అతను బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బట్ దాని మీద కోర్టు ఎలాంటి డెసిషన్ చెప్తుంది అని చూడాలి. అది ఒక భాగం. ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయడం అంటే అది మండలి చైర్మన్ రద్దు తీసుకోవాలని డెసిషన్. అది మండలి చైర్మన్ సహజంగానే మరి బయాసుడిగా ఉన్నాడనే విమర్శలు అతని మీద ఉన్నాయిగా. అతను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్సీగానే వైసీపీ ఎమ్మెల్సీల చేత మండలి చైర్మన్గా ఎన్నుకోబడ్డాడు. బట్ ఒక్కసారి మండలి చైర్మన్ అయిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఏ పార్టీకి బయాసుడిగా ఉండకూడదు. కానీ బయాసుడిగా ఉన్నాడు అనేటువంటి విమర్శలు అతని మీద ఉన్నాయి. మరి అతను అనంతబాబుని ఎమ్మెల్సీ పదవిని తప్పిస్తాడా? కష్టమే, డౌటే. తప్పిస్తే మంచిదే, ఎందుకంటే అతని మీద ఉన్న ఆరోపణలు అట్లా ఉన్నాయి కాబట్టి తప్పిస్తే మంచిదే. కానీ తప్పిస్తాడా అనేది తెలియదు.
యా, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.